హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత 1 డే అయిన తర్వాత ఇంట్లో పనైతే స్టార్ట్ చేశాము. అయితే నేను మీకు చెప్పాను కదా! మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ, ఉప్పలమ్మ పండుగ చేస్తున్నామని చెప్పి. ఈ నెల 16, 17, 18 3 రోజులైతే మా ఇంట్లో పండుగ. ఇక పండుగ కోసము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము. అలాగే పెయింటింగ్ కూడా. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసిన ఇల్లునైతే నేను చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మా ఇల్లు. అంటే మేము బీహార్ నుంచి వచ్చిన తర్వాత ఇదే ఇంట్లో ఉంటాము. అక్క వాళ్ళకి పక్కన 2 ఇల్లులున్నాయి. మేముండే ఇల్లయితే ఇది. ఇగ ఇప్పుడు అనుకోండి బీహార్ నుంచి మనం మొత్తం అక్కడి నుంచి వచ్చేసాక ఇదే ఇంట్లో ఉండాలి. ఇక ఇదొచ్చేసేమో హాల్ ఉంటది. హాల్ అయితే చాలా పెద్దగుంటది. మాదేమో ముందట హాల్ ఏమో రేకులు. మళ్ళా వెనకాల 2 రూములుంటాయి. అవి కూడా మీకు కనిపిస్తాయి. అవేమో స్లాపు. ఇంతకుముందు ఈ ఇంట్లో పెద్దక్క వాళ్ళైతే ఉండేది. నా బిఫోర్ మ్యారేజ్ ముందు. అంటే నా పెళ్ళికి ముందు అక్క వాళ్ళుండేది. అయితే అక్కడ ముందల హాల్ అనేది లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది గదా! ఈ హాల్ అనేది లేదు. నా పెళ్ళికి 2, 3 ఇయర్స్ ముందు ఈ హాల్ అయితే కట్టి అట్లనే అక్క వాళ్ళ కోసం పక్కన ఇల్లయితే కట్టిండ్రు. ఇదొచ్చేసి హాలు. ఇంకా హాల్‌లో ఏముంటదంటే అక్కడ టీవీ ఉండేది. ఆ టీవీ ఇంకా మామయ్య, అత్తమ్మ షాప్ దగ్గర ఉంటారుగా అక్కడైతే టీవీ పెట్టిచ్చిండ్రు. ఇది ఇప్పుడు ఇక్కడ అత్తమ్మవి, మామయ్యవి బట్టలుంటాయి. మళ్ళా పక్క బట్టలుంటాయి. అత్తమ్మ బీరువా గూడా ఈ హాల్‌లోనే ఉంటది. ఇది మొత్తము హాలు. ఒక 3 డోర్‌లయితే ఉంటాయి. అలాగే ఒక 3 విండోస్ కూడా ఉంటాయి. ఇగ హాల్ మొత్తము ఖాళీ చేసినాం గదా! అంటే సామాన్లన్నీ తీసి సర్దిరేసాము. అక్కడ మంచాల పైనయితే పెట్టినాము. రేపు కలరేసేవాళ్ళు వస్తా అని చెప్పిండ్రు. ఇగ ముందుగానే సద్దెల మీదున్న గిన్నెలన్నీ తీసి బయటయితే పెట్టేసిన. ఇగ తర్వాత ఇదొచ్చేసి మా రూము. మా రూము అని పేరుకే తప్ప మా సారయితే ఎక్కువ ఈ రూమ్‌లో ఏముండడు. ఇగ నేనొచ్చినప్పుడు నేనే ఈ రూమ్‌ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ బీరువా ఉంటది నాది. తర్వాత దీంట్లో మంచము కొన్నిసార్లు అత్తమ్మ మంచం ఉంచుతది. కొన్నిసార్లునేమో తీసి హాల్‌లో ఏస్తది. ఈ రూమ్ గూడా మొత్తం ఖాళీ అయితే జేసినాము. దీంట్లో ఏంటి అంటే 3 సెల్ఫ్‌లుంటాయి. అంటే ఇటు ఫస్ట్ బీరువా పక్కన ఒకటి సెల్ఫు, ఇందాక చూయించాను గదా! డిస్కు, ఇక్కడ సెల్ఫు. ఆ సెల్ఫ్‌లో ఇంకా ఏవో బట్టలు, పేపర్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఒక 3 సెల్ఫ్ ఇటువైపు, మళ్ళా ఆపోజిట్‌లో ఒక 3 సెల్ఫ్‌లయితే ఖాళీ ఉంటాయి. నేనొచ్చినప్పుడు బట్టలయితే పెట్టుకుంటాను. మళ్ళా తర్వాతనేమో పక్క బట్టలు గూడా ఇదే రూమ్‌లో పెడతది అత్తమ్మ. నా బీరువాకేంటి అంటే నేను దాంట్లో చీరలుంటాయి నావి. కొన్ని డ్రెస్సులుంటాయి. అవి తప్ప ఇంకేముండవు. ఎప్పుడైనా సరే నేను లాకేసి అత్తమ్మకే ఇస్తాను. కొన్ని కొన్ని సార్లు నేను లాకేయకుండానే బీహార్‌కైతే వచ్చేస్తాను. తనే లాకేస్తది. మా అత్తమ్మ ఎప్పుడూ చెప్తుంటది లాకేసి కీస్ నాకియ్యి అని. నేను చెప్తాను గదా! దాంట్లో చీరలే ఉన్నాయి గదా! నువ్వేసినా సరిపోతది. ఏసినా ఒకటే, ఏయకున్నా ఒకటే అంటే మా అత్తమ్మ అట్లెట్లుంటది ఎయ్యాలి గదా! అని అంటది. ఇగ నేనేమో మా ఇల్లునైతే చూపిస్తున్నాను గదా! బయటైతే యాక్సిడెంట్ అయిందంట. ఇక నేను బయటకొచ్చేసాను. చూసారు గదా! ట్రాఫిక్ ఎంత ఆగిపోయిందో. మాకు ఇంటి ముందేమో హైవే ఉంటది. బ్యాక్ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంటది. మధ్యలో మా ఇల్లయితే ఉంటది. ఇందాకనే యాక్సిడెంట్ అయితే అయింది. టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను అప్పుడే వీడియో స్టార్ట్ చేశాను. ఒక పెద్ద సౌండ్ వచ్చింది. నేనేమనుకున్నానంటే ఇట్లా మనం కారు హై స్పీడ్ మీద పోతుంటే మధ్యలో బ్రేక్ కొడతాం గదా! అప్పుడు ఇట్లా వీల్స్ అనేవి రోడ్డు మీద జారినట్టుగా వచ్చి ఒక సౌండ్ వస్తది. అట్లయితే వచ్చింది. మేబీ ఎవరైనా సడెన్ బ్రేక్ ఏసారేమో అనుకున్నాను. కానీ ఆడైతే యాక్సిడెంట్ అయిందంట. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏం కాలేదు. అక్కడ లారీ వస్తుంటే ఆ కారాయన ముందు నుంచి వచ్చేసాడంట. సడెన్‌గా రావడం వల్ల లారీ ఆయనకి కనపడక వెనక నుంచి గుద్దితే కొంచెం కారు డ్యామేజ్ అయింది గానీ మనుషులకేం కాలేదు. కానీ దాంట్లో ఉన్న ఆడామె లారీ డ్రైవర్‌ని పిచ్చి అంటే పిచ్చి కొట్టింది. ఒక 3, 4 సార్లు కొట్టింది. అంటే 3, 4 రౌండ్‌లేసి కొట్టింది. అంత బూతు మాటలు తిడుతుంది. కానీ ఆడ తప్పు లారీ ఆయనది ఏం కాదు. కారోళ్ళదే. అయినా కూడా
లారీనకే దెబ్బలు పడ్డది. అదెందుకంటే అది పెద్ద వెహికల్ గదా! వీళ్ళనే తప్పు అంటారు. ఇక నేను అక్కడి నుంచయితే వచ్చేసి మళ్ళీ మా కిచెన్ అయితే చూపిస్తున్నాను. ఇక బీహార్ నుంచి వచ్చిన తర్వాత నేను యూజ్ చేసుకోవాల్సిన కిచెన్ అయితే ఇదే. చూస్తున్నారు గదా! కిచెన్ పెద్దగానే ఉంటది. దీంట్లోనే దేవుని రూమ్ ఉంటది. సద్య ఉంటది. మళ్ళనేమో ఈ కిచెన్‌లో సెల్ఫ్‌లనేవి తక్కువ ఉంటాయి. కొంచెం లోపలికి లెంత్ ఎక్కువగా ఉంటది. నాకైతే కొంచెం ఈ కిచెన్‌ని యూజ్ చేయడం కష్టం అనిపిస్తది. ఫస్ట్ అయితే మా దేవుడిని చూపిస్తున్నాను. మా ఇంట్లో మేమైతే ఒక 3 టైమ్స్ ఎల్లమ్మ పండుగ జేసినాము. నా పెళ్ళికి ముందే ఒక 2 టైమ్స్ అయితే ఎల్లమ్మ పండుగ జేసిండ్రు. అప్పుడే కొత్తగా. ఇక తర్వాత విషు పుట్టిన తర్వాత థర్డ్ పండుగ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఒక 7 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఎల్లమ్మ పండుగ అయితే జేస్తున్నాము. ఇక నా కిచెన్ అయితే చూపించిన గదా! ఆ కిచెన్ గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. దాంట్లో సెల్ఫ్‌లనేవి లోపలికుంటాయి. నాకేంటి అంటే బీహార్‌లో ఆ కిచెన్ అలవాటయిపోయింది గదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఏదైనా సరే చూస్తే ఇరుకిరుగుగా అనిపిస్తది నాకు. ఇక కిచెన్‌లో నుంచి బయటికైతే వచ్చేసాను. ఇక్కడ మేము సదిరిన సామాను మూటలన్నీ చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న గిన్నెలు, తర్వాత బెడ్‌షీట్సు అన్నీ చిన్న చిన్న సామాన్లు అన్నీ తీసేసాము. సెల్ఫ్‌లు అన్నీ ఖాళీ అయినాయి. ఇక పెయింటింగ్ డబ్బాలు గూడా తీసుకొచ్చినాము. పెయింట్ ఆయనైతే రేపొస్తా అని చెప్పిండు. ఈరోజు ఏం చేసామంటే ఆ సామానంతా బయట పెట్టి దులిపేసి, ఊకి, కడిగినాము. క్లీన్ చేసి పెట్టినాము. ఈరోజు కాదు నిన్ననే క్లీన్ చేసి పెట్టినాము. ఈరోజు నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక మేము అక్కడ మెయిన్ డోర్ కానుంచి ఇక్కడ చూస్తే ఇక్కడ 3 స్వెటర్‌లయితే ఉంటాయి. అక్కడ ఒక దాంట్లోనేమో పెద్ద బాబుది వెల్డింగ్ షాప్ ఉంటది. ఇంకో స్వెటర్‌లో ఏమో చిన్నక్క వాళ్ళు టిఫిన్ సెంటర్‌కి కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకుంటారు. ఇక ఈ స్వెటర్ రూమ్‌లో ఏమో మా అత్తమ్మ వాళ్ళు యూజ్ చేస్తారు. దీంట్లోనే కిచెన్ అయితే ఏర్పాటు చేసింది మా అత్తమ్మ. ఎందుకంటే తనకి ఇక్కడ షాప్ ఉంటది గదా! చిన్న చిన్నగా మందయితే అమ్ముతూ ఉంటారు. రోజుకో 5, 10 అట్లా వాళ్ళకి తిండి కోసం అమ్ముతూ ఉంటారు గదా! ఇక అందుకే ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆ కిచెన్‌లో నుంచి ఇక్కడి వరకు రావడం లేట్ అవుతది అని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇక్కడే కిచెన్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఇక మళ్ళీ అప్పుడప్పుడు నేను ఆ ఇంట్లో వండుకోవచ్చు గదా! అని నేనంటే, "ఇక ఆ ఇంట్లో ఎందుకమ్మా? అది మీ ఇల్లేనాయే. ఎప్పుడైనా నేను ఈ ఇంట్లోకి రావాల్సిన దాన్ని ఈడనే వండుకుంటానైతే" జోక్‌గా నవ్వుకుంటా అంటది. ఇక ఆ కిచెన్ అనేది సింపుల్‌గానే ఉంటది. అత్తమ్మ, మామయ్య కూరగాయలైతే కట్ చేస్తున్నారు. ఈ కూరగాయలొచ్చేసి శైలజక్క ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయితే వండుతది గదా! వాటికి కావాల్సిన కూరగాయలైతే కట్ చేస్తున్నారు. ఆలుగడ్డ కర్రీ వండుతది. వెజ్ వచ్చేసి మళ్ళా పాలకూర పప్పు వండుతది. ఇవన్నీ అయితే కట్ చేస్తున్నారు. రోజు వెజ్ కర్రీస్ అయితే మారతాయి. పప్పు కామన్‌గా ఉంటది. తర్వాత టమాటా పచ్చడ, గోంగూర పచ్చడ, మళ్ళీ ఇంకా ఏదో ఒక 2 కర్రీస్ అయితే ఉంటవి. అలాగే చికెన్ గూడా ఉంటది. చాలా బాగా కుకింగ్ అయితే చేస్తది. ఇంకా అత్తమ్మ, మామయ్య వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి ఇక్కడైతే వచ్చేసి చూపిస్తున్నాను. ఇక్కడ శైలజకైతే మార్నింగు ఇడ్లీ టిఫిన్ చేస్తది. తర్వాత అన్నం, కూర, పప్పు, చికెను, పచ్చడ్లు అన్నీ ఈ పొయ్యి మీదనే చేస్తది. మొన్నటిదాకా పొయ్యి అయితే యూజ్ చేసేది కాదు. కానీ ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగడం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా మనకు దొరకట్లేవు గదా! సిలిండర్సు. అవును, ధరలు పెరిగినాయా, పెరగలేదా నాకు తెలీదు గానీ, సిలిండర్స్ అయితే ఎక్కువ దొరుకుతలేవు అని చెప్పేసి అక్క అయితే అలా పొయ్యి మీదనే వండుతుంది. ఇక ముంగడ మా 3 స్వెటర్‌లయితే నేను చూయించాను గదా! ఇదొచ్చేసేమో ఫస్ట్ వెల్డింగ్ షాపు. తర్వాత ఇక్కడనే కుండలయితే ఉంటాయి. మా పెద్దక్క కుండలయితే అమ్ముతది. అన్ని రకాల కుండలుంటాయి అక్క దగ్గర. ఇట్లా కూజాలని, తర్వాత పెద్ద పెద్దవి ఉంటాయి. వీటన్నిటి పేర్లు నాకు గూడా సరిగ్గా తెలీదు. వాటర్ బాటిల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఒక రెండో, మూడో టైపు వాటర్ బాటిల్స్ ఉంటాయి. తర్వాత మనం కుకింగ్ చేసుకోవడానికి, బిర్యానీ చేసుకోవడానికి ఈ పాట్స్ ఉంటాయి. దీంట్లో ఒక 3, 4 పెద్ద సైజులు గూడా ఉంటాయి. పెద్ద సైజు ఉంటది. రొట్టె పెంక ఉంటది. తర్వాత కర్రీ వండుకోవడానికి, మళ్ళా పెరుగు తోడేసుకోవడానికి అగో అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి గదా! అవి కడాయిలు. మనం ఏవైనా ఫ్రై చేసుకోవచ్చు దాంట్లో. ఇంకా తర్వాత రొట్టె పెంకలుంటాయని చెప్పాను గదా! వాటర్ బాటిల్స్ ఉంటాయి. రకరకాల కుండలుంటాయి. ఇట్లా గురుగులని జెప్పేసి, దీపంతలు, ఊది పొగేసుకునేవి, మళ్ళీ తర్వాతనేమో మనం సాంబ్రాణి యేసుకుంటాం చూడుగా అవి. ఇగో ఇవన్నీ కుకింగ్ కుండలే. ఇవి చాలా ఎక్కువగా పోతాయి.
చాలా మంచిగా ఉంటది. వీటిలో టేస్ట్ గూడా. మొన్న ఒకరోజు నేను చికెన్ కర్రీ వండినది కూడా ఈ అటుకలోనే వండిన. ఈ అటుకలన్నీ ఇక్కడనే పెట్టిందక్క. మళ్ళా దీంట్లోనే ఎట్లా అంటే కొన్ని కొన్ని దీపంతులు సైజులో చాలా చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, డిజైన్ వైస్‌గా ఉంటాయి. ఇవన్నీ ఒకే దగ్గర పెట్టినాం కాబట్టి క్లియర్‌గా చూయించే టైం అయితే లేదు మాకు పండుగ వల్ల. అందుకే మీకు క్లియర్‌గా చూపిస్తలేను. మనము తులసి కోట దగ్గర దీపం పెట్టుకునే చిన్న తులసి కోట అయితే ఉంటది. మనం దాంట్లోనే దీపం అయితే పెట్టుకోవచ్చు. ఇక అక్కడనేమో మా టీ టైమ్ ఉంది. ఇక్కడనేమో మా టిఫిన్ సెంటర్ ఉంది. హైవే మీద వెహికల్స్ చూడండి ఎట్లా పోతున్నాయో. పక్కనే హైవే. పొద్దున్న లేస్తే ఈ రోడ్ల మీద ఒకటే సౌండ్‌లయితే వినాలి. నైట్ టైము ఈ సౌండ్‌లు అలారం మోగినట్టుగా మోగి మెలుకువ అయితే వస్తాయి. ఇక అక్కడనేమో టీ టైమ్ అయితే చూయించినా కదా! ఇంక శైలజకి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తుంది. ఇడ్లీ చేస్తది, పూరి చేస్తది, వడ చేస్తది, తర్వాత దోస, ఎగ్ దోస, ఆనియన్ దోస ఇవైతే అన్నీ చేస్తూ ఉంటది. నాకైతే ఫేవరెట్ వచ్చేసి ఇడ్లీ. నాకెందుకో తెలీదు టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీ చాలా ఇష్టము. నేను వచ్చినప్పటి నుంచి మా అక్క రోజు అడుగుతుంది. టిఫిన్ చెయ్యి, టిఫిన్ చెయ్యి, టిఫిన్ తిను అని చెప్పి. ఇక మొన్న ఒక్కరోజు ఇడ్లీ అయితే తిన్నాను. అది కూడా అడగంగా అడగంగా తిన్నా. నాకు అదేంటో తెలీదు కొన్ని కొన్ని సార్లు తినాలనిపిస్తే తింటాను. కొన్నిసార్లు నాకు టిఫిన్ తినాలి అని అనిపియకపోతే ఎవ్వరు అడిగినా గూడా నేను టిఫిన్ అయితే తినలేను. ఇంకా మా టీ టైంలో ఉన్న చాయ్‌లయితే చూయించాను గదా! ఒక 7, 8 రకాల చాయ్‌లు దొరుకుతాయి. బాదం టీ అని, కూలర్ టీ అని జెప్పేసి, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఇంకా మస్తుగానే ఉంటాయి. ఆ క్లిప్ అయితే పోయిందిగా అందుకే నాకు పేర్లయితే గుర్తొస్తలేవు. మా టీ టైంలో చాయ్ అయితే చాలా బావుంటది. మొన్నైతే మీ అందరికీ చెప్పిన గదా! మా అక్క ఒక సీక్రెట్ మసాలా జేసి యూజ్ చేస్తది టీ టైంలో అని జెప్పేసి. బీహార్‌లో నేను చాయ్ పెట్టుకున్నప్పుడు అల్లం ఎయ్యకున్నా సరే కొంచెం ఆ పొడి ఏస్తే మంచిగా ఫ్లేవర్ వచ్చి చాయ్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఆ అక్కని ఇంకొంచెం పౌడర్ పెట్టమని అయితే అడుగుతాను. ఇక మా శైలజక్కనేమో ఈడ టిఫిన్‌లు అయితే చేస్తుంది. ఎవరో ఇడ్లీ అడిగితే ఇడ్లీ అయితే పెడుతుంది. ఇక్కడ పూరి కాలవడానికైతే ఆయిల్ వేడి చేస్తుంది. ఈలోగానే మా సారొచ్చి టిఫిన్ చేయడానికి బోండాలైతే పెట్టుకున్నాడు. రోజు మా సార్ ఏం చేస్తుండంటే టిఫిన్ తింటుండు. టిఫిన్ తిన్న వెంటనే మళ్ళీ అన్నం తింటుండు. అంటే పొద్దున్న టిఫిన్ వదిలిపెడతలేడు. అలాగే 1 మినిట్‌లోనే అన్నం తిని ఇంకా రోజుకు 2 సార్లు అన్నట్టుగా కవర్ అయితే చేస్తున్నాడు. ఇంక ఇప్పుడు టిఫిన్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ నైట్ 8:00 అయితే అన్నం తింటుండు. ఇంకా లోపలికైతే వచ్చేసాను. మళ్ళీ వచ్చిన తర్వాత అక్క కుండలైతే చూపిస్తున్నాను. అన్ని రకాల కుండలైతే ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేసి ఎల్లమ్మ బాండవలు, మల్లన్న బాండవలు, తర్వాత ఉప్పలమ్మవి అన్నీ అయితే అక్క ఇస్తది. మంచిగుంటాయి చూడడానికి కూడా. ఇక్కడైతే ఇవి ఎక్కువ సేల్ అయితాయి. ఎట్లా అంటే ఇప్పుడు మునిరాజు ఉంటాడు, ఎల్లమ్మ ఉంటాడు, తర్వాత కొప్పున్న ఎల్లమ్మ, కొప్పున్న మునిరాజు అంటారు. మళ్ళీ దీంట్లోనే విగ్రహాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎల్లమ్మ బాండవలు. మీరు ఎప్పుడైనా ఇవి చూసారో లేదో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇగో 5 పడిగల ఎల్లమ్మ అని చెప్పేసి ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అక్క ఏం చేసిందంటే ఇట్లా అన్నీ బయట పెడితే దుమ్ము పడతాయి అని చెప్పేసి పేపర్‌లో పెట్టి ప్యాకింగ్ చేసి ఉంచుతది. నాకేంటి అంటే ఎక్కువ టైం లేదు. ఇంట్లో పని చాలా ఉంది. జస్ట్ నేను మా ఇల్లంతా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇదంతా ఒక చిన్న చిన్న క్లిప్స్‌గా అయితే మీకు చూపిస్తున్నాను. ఇగ చూస్తుండగా ఇవన్నీ ఎల్లమ్మలు, బాండవలు తర్వాత ఇగో ఈ విగ్రహాలు గూడా ఉంటాయి. దీంట్లో ఎల్లమ్మ విగ్రహము, ఇంకా చాలా విగ్రహాలే ఉన్నాయి. కానీ వీటి కాస్ట్ 2000 వరకు ఉంటాయి. చాలా బరువుంటాయి. ఎట్లా అంటే వెయిట్ అయితే ఎంతనో నాకు తెలీదు. కాకపోతే పట్టుకోవడానికి బరువైతే ఉంటాయి. పైన గూడా ఉన్నాయి. ఎవరైనా సరే పండుగ మంచిగా గొప్పగా చేయాలనుకునే వాళ్ళు ఈ విగ్రహాలు గూడా తీసుకొని పోతుంటారు. ఇవన్నీ అన్నమాట విగ్రహాలు. తర్వాత మన ఎల్లమ్మ పండుగకి వాడతాం కదా! ఇప్పుడు ఈ బాండవలు పెట్టి ఈరగోల అని జెప్పేసి, త్రిశూలాలని, చెప్పులని, గజ్జెలని, గవ్వల దండ అని ఇవన్నీ ఉంటాయి అక్క దగ్గర. అవి చూస్తున్నారు గదా! పరశురామునికి హస్తాలు గూడా ఉంటాయి. ఇవన్నీ అయితే అక్క అమ్ముతూ ఉంటది. అక్కకి చాలామంది
గిరాకైతే వస్తూ ఉంటది. ఇంకా తెలిసిన వాళ్ళు ఫోన్‌లు చేసి మరి వాళ్ళైతే సెలెక్ట్ చేసుకొని వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమందైతే ఒగ్గోలని తీసుకొచ్చి డప్పులు కొట్టుకుంటూ ఈ బాండవులనైతే తీసుకొస్తారు. కట్నం పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. మేము కుమ్మరోళ్ళం గదా! మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటది ఇలా ఇవ్వడము. అక్క అయితే ఇవన్నీ ఇంట్లో అయితే పెట్టింది. బయట శాంపిల్ కోసం 1 ఆర్ 2 ఉంటాయి అంతే. లోపలికొచ్చి చూస్తే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మీకెవరికైనా కావాలంటే కిందైతే మెసేజ్ చేయండి. ఇక ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లులు. ఈ పక్కనేమో మా ఇల్లు ఉంటది గదా! అంతా ఒకటే ఇల్లు. కాకపోతే అందరం ఒకే దగ్గర ఉంటాము. ఫుడ్ ఒకటి వేరు. అదేమో పెద్దక్కుంటది. ఇక్కడనేమో శైలజక్కుంటది. ఇది నేను 2 డేస్ తర్వాత తీసిన క్లిప్పు. అది ఇక్కడ మీకు ఇల్లులు చూపియాలని చెప్పేసి యాడ్ చేశాను. ఇక్కడ ఒక 3 బాత్రూమ్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇంట్లో గూడా అక్క వాళ్ళకి బాత్రూమ్స్ అయితే వచ్చినాయి. మాకే అయితే ఇంట్లో బాత్రూమ్స్ ఏం లేవు. సైడ్‌కైతే ఉన్నాయి. ఇక ఇవద్దన్నట్టు మా ఇల్లు. ఇక ఇప్పుడైతే నేను ఇల్లంతా చూయించిన తర్వాత బట్టలైతే ఉతికేసాను. బట్టలు ఆరేస్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాం కదా! బట్టలు ఇంతకుముందు కూడా శైలజక్క వాళ్ళ వాషింగ్ మిషన్‌లో ఏసేదాన్ని. ఇప్పుడు ఇంకా మా వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఎట్లాగో వాడడం అయితే అత్తమ్మకు చూయించాలని చెప్పి మా వాషింగ్ మిషన్‌లోనే బట్టలైతే వేస్తూ ఉన్నాను. వాషింగ్ మిషన్ అంటాం కానీ నిజంగా వాషింగ్ మిషన్‌లో బట్టలు అంత క్లీన్‌గా అవుతున్నట్టు నాకైతే అనిపిస్తలేవు. అంటే ఈడనే కాదు బీహార్‌లో గూడా కొన్ని కొన్ని ఏంటి అంటే మరకలు అట్లనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మా వాషింగ్ మిషన్‌లో ఏమో సెమీ ఆటోమేటిక్ గదా! మరి ఇట్లానే ఉంటదా? లేదా? అని కూడా నాకు తెలుస్తలేదు. ఇప్పుడేంటంటే మాకున్న అంటే మేము వేసుకున్న బట్టలకున్న మరకలన్నీ క్లియర్ అయితున్నాయి. మా సార్ ఏసుకున్న బట్టల మరకలు క్లియర్ అయితున్నాయి గానీ, మరి పిల్లలేసుకున్న బట్టల మరకలయితే అంతగా క్లియర్ అవుతలేదు. కొన్ని రోజులకే ఆ బట్టలు నల్లగా అయినట్టుగా అనిపిస్తున్నాయి. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మా అత్తమ్మ కూడా వాషింగ్ మిషన్ అన్నది. ఇక తీసుకురాంగానే వామ్మో! దీనికి మస్తు టైం పడుతుంది గదా! ఈ ఇంత ప్రాసెస్‌లో ఉతికే బదులు చేత్తోని ఉతుక్కుంటేనే అయిపోయేది. నాదుండేదే ఒక చీర అనవసరంగా తెప్పించుకున్నా అనైతే అంటుంది. ఇక నేను కూడా అన్నాను కదా! ఎట్లాగో ఒక 2 రోజులకి ఉతికితే 2 చీరలైతే నీ మామయ్య వాషింగ్ మిషన్‌లో ఏసుకోవచ్చు. మేమొచ్చిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! కొంటమేలే అత్తమ్మనైతే చెప్పిన. ఇక చూస్తుండగా ఈడ బట్టలు ఆరేసిన, తర్వాత ఈడ సామానంతా బయట పెట్టినాం కదా! ఇల్లు మొత్తం నిండినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ క్లియర్ చేసుకొని, ఇల్లు కడిగి, ఇంటికి మనం పెయింటేసి, డోర్‌లకి కలర్‌లేసుకొని, ఈ పనులన్నీ చేసే వరకు చాలా టైం అయిపోతుంది. వరుసగా నేను ఒక 5 రోజులు ఇంట్లో పనంతా చేసే వరకు మస్తు అలసిపోయినట్టుగా నాకైతే అనిపించింది. ఈ 5 రోజులు ఫుల్లు పనయింది. పొద్దున 6 గంటలకు మొదలుపెడితే నైట్ 7, 7:30 అట్లా అయిపోయింది. మళ్ళా తర్వాత కుకింగ్ ఉండేది. మళ్ళా పిల్లలకి అన్నం తినిపించుడు, స్నానం చేయించుడు ఇదంతా పని. నేను అలసిపోయినట్టుగా అయింది. ఇక ఇప్పుడు ఏమనిపిస్తుందంటే క్లీనింగ్ అస్సలు చేయాలనిపిస్తలేదు. ఇక నేను బీహార్‌కెళ్ళిన తర్వాత మస్తు క్లీనింగ్ వర్క్ ఉంది నాకు. ఇంకోటి ఏంటి అంటే నెల రోజులు ఇంట్లో లేకపోతే మా ఇల్లు మొత్తం ఆగమైతది. మస్తు దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి. బల్లులు కూడా మస్తు ఖరాబ్ చేస్తది. పోయినంక ఆ పని అంతా ఎట్లా చేసుకోవాలో ఏమో! ఇప్పుడు ఈ పనంతా చేస్తుంటేనే అలసిపోయిననే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ క్లీనింగ్ జోలికి పోవద్దు అనిపిస్తుంది. ఇక ఆడికి పోయిన తర్వాత ఎట్లయితదో ఏమో! అయినా కూడా ఎంత చేయాలని అనిపియకపోయినా కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇక మా సారా హెల్ప్ చేసే రకమే కాదు. మా సార్‌కి ఏంది అంటే ఏ పనైనా సరే ఒక 10 మినిట్స్‌లో అయిపోతే ఆ పనిలో హెల్ప్ చేస్తాడు. అదే 2, 3 అవర్స్ పట్టే పని ఉంటే దాంట్లో హెల్ప్ అయితే చెయ్యరు. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం తిని ఇంకా అక్క వాళ్ళ కాడికైతే వచ్చాను. ఇక్కడ శైలజకైతే అన్నం వండుతుంది. ఈరోజు తను చికెన్ వండుతుంది. తర్వాత పప్పు, పచ్చడ్లు అయితే ముందే చేసింది. మళ్ళా తర్వాతనేమో ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే వండుతుంది. పొయ్యి మీదనే వండుతుంది. ఈలోగా ఐస్ క్రీమ్ వస్తే బావ అయితే మాకైతే ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. పిల్లలకి కొనిచ్చిండు. వాళ్ళతో పాటు నేను కూడా చిన్న పిల్లనే. నాకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. ఇక నేను అడక్క ముందుకే మా బావ అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. ఇక నేను, పిల్లలు అందరం కలిసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. మా అక్కనేమో ఈడ వంట చేసుకుంటుంది. పాపం అనిపిస్తుంది అక్క వంట చేస్తుంటే. ఎందుకంటే గ్యాస్ లేదు కదా! ఇదేమో ఎక్కువ మండుతుంది. మళ్ళా ఎండాకాలం కదా!
ఆ మంట సెగకి మస్తు వేడైతుంది ఆడ. అక్కనేమో ఊకే కలిపి అదంతా వంట చేసి కళ్ళలోకి పొగ పోతుంది. పాపం మస్తు ఇబ్బంది పడుతుందనిపించింది. ఇగ మళ్ళా ఆఫ్టర్‌నూన్ అయితే అక్క కాడ పోయి ముచ్చట్లేసినా. ఇప్పటిదాకా శైలజక్క కాడ ఉన్నా గదా! ఇగ ఇప్పుడు పెద్దక్కకి ఖాళీ టైం అనమాట ఆఫ్టర్‌నూన్. షాప్ దగ్గరనే ఉంటది గానీ, అప్పుడు కొంచెం గిరాకీ తక్కువగా ఉంటుంది. అందరం కూసొని ముచ్చట్లేసుకుంటూ థమ్స్ అప్‌లు, మాజాలు ఇంకా అదేమో ఉంటది పల్పీ ఆరెంజ్ ఇవైతే తాగుకుంటూ ముచ్చట్లయితే వేశాము. ఇక ఈడ ఒక 4:00 వరకు టైం అయితే స్పెండ్ చేశాము. అప్పటికి 3:30కి అక్కయితే ఆ పని స్టార్ట్ చేస్తది. అంటే కుర్చీలేయడము, ఇంటి ముంగడ ఊకడము అవి చేస్తూ ఉంటది. ఈవినింగు చాయ్ రొటీన్ అదే చాయ్ గిరాకీ ఎక్కువగా ఉంటదని జెప్పేసి ఇంకా నేను గూడా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేద్దామని ఇంట్లోకైతే వచ్చేసాను. ఇదైతే మైదాకు మొన్న మా అక్క వాళ్ళ ఇంటికాడ తెంపుకొనొచ్చిన ఎండకు పెట్టిన ఒక 3 డేస్ అవుతుంది. బీహార్‌లో నాకు నెత్తికి పెట్టుకోవడానికి మైదాకు దొరకట్లేదు గదా! పౌడర్ చేసుకుందామని జెప్పేసి ఎండకైతే పెట్టిన. ఈ వ్లాగ్ అయితే చాలా సింపుల్‌గా ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.